సుడిగాలి సుధీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేయడానికి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలకు సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ రీఎంట్రీ ఇచ్చి ఈటీవీలో ఒక ప్రోగ్రాం కూడా చేస్తున్నాడు సుధీర్. అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా సుధీర్ రష్మి కలిసి మళ్లీ యాంకరింగ్ చేశారు. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి ఈ రెండు పేర్లు విడిగా కంటే కలిపే ఎక్కువ వినుంటారు ఆడియన్స్. ఎందుకంటే అప్పట్లో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ళ స్వయంవరం, ప్రేమాయణం, పెళ్లి పుస్తకం ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మల్లెమాల స్టేజ్ పైన వీళ్ళకి చాలాసార్లు పెళ్లి చూపులు, నిశ్చితార్థం, చివరికి పెళ్లి కూడా చేసేశారు. అయితే ఆ తర్వాత అదంతా ఉత్తుత్తిదే అంటూ ఆడియన్స్ చెవుల్లో మల్లెపూలు కూడా పెట్టారు. ఇదంతా టీఆర్పీ రేటింగ్ హంగామా అని తెలియని ఆడియన్స్ ఫ్యాన్స్ ఇప్పటికీ మా అన్నా వదనులు సుధీర్ రష్మి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అంటూ కామెంట్స్ పెడుతూనే ఉంటారు. సర్లే కానీ ఇంతకీ ఈ మ్యాటర్ ఇప్పుడు ఎందుకంటే ఈటీవీ వారు సంక్రాంతి ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోలో సుధీర్ రష్మి కలిసి యాంకరింగ్ చేశారు. అంతేకాదు లోపల ఇంకా చాలా మ్యాటర్ ఉంది. మళ్ళీ సుధీర్ రష్మి కలిసి ఒకే స్టేజ్ పై సందడి చేయబోతున్నారు. అవును, ఈ న్యూస్ వాళ్ళ ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. ఇంతకీ ఈ కార్యక్రమాన్ని ఈ సంక్రాంతికి వస్తున్నాం అంబరాన్ని తాకే సంబరాలతో అని ప్రోమో రిలీజ్ చేశారు ఈటీవీ మల్లెమాల వాళ్ళు. ప్రోమో ఎంట్రీలోనే సుధీర్ ఒక డైలాగ్ చెప్తాడు. ఎక్కడైనా అల్లుడు వచ్చాక పండగ జరుగుతుంది, కానీ ఇక్కడ పండగ చేయడానికే అల్లుడొచ్చాడు అని. ఆ డైలాగ్తో వస్తాడు. ఈ షోలో ఇంకా హైపరాది, శేఖర్ మాస్టర్, అనిల్ రావిపూడి వంటి తదితరులు సందడి చేశారు. ఈలోగా హైపరాది ఈ సంక్రాంతికి ఎవరైనా రాని అస్సలు తగ్గేదే అనే డైలాగ్తో ఏ షో అయినా రాని మనదే హిట్ అవుతుందనే రేంజ్లో హింట్ ఇస్తూ డైలాగ్ వేస్తాడు. ఈలోగా సుధీర్ రష్మితో ఏ నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ అని కార్డు పడి వెనకాల బుజ్జితల్లి కొంచెం నవ్వే సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ సాంగ్కి సుధీర్ రష్మి మళ్ళీ వాళ్ళ మ్యాజికల్ పెర్ఫార్మెన్స్తో ఇచ్చి పడేసినట్టే అనిపిస్తుంది. ఇలా సరదాగా సాగింది ప్రోమో అంతా. అయితే ఈ ఈవెంట్లో సీరియల్ నటీనటులు, జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలు, కమెడియన్లు, సింగర్స్తో పాటు కొంతమంది వెండితెర సెలబ్రిటీలు కూడా సందడి చేశారు. ప్రోమోలో మాత్రం రష్మి సుధీర్ జంటనే మళ్ళీ హైలైట్ చేశారు. అసలే ఈ జంటకి ఉల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని మరోసారి గట్టిగానే ప్లాన్ చేసింది మల్లెమాల. ఇక ఈ ప్రోమోలో సుధీర్ రష్మి కలిసి ఒక రొమాంటిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. సుధీర్ తిరిగి మళ్ళీ మల్లెమాలకి వస్తే మామూలుగా ఉండదో మరి అన్నట్లుగానే ఉంది ప్రోమో. రష్మి సుధీర్ జంట పేరుతో మరోసారి టీఆర్పీ బాగానే వచ్చేలా కనిపిస్తుంది. ఏదో టీజర్లా చిన్న ప్రోమో వదిలారు, కానీ అసలు ప్రోమో ఇంకా అదిరిపోయేలా కనిపిస్తుంది. కానీ సుధీర్ రాగానే రష్మితో కలిపేసి మళ్ళీ స్క్రీన్పై లవ్ సింబల్స్, ఎమోజీలు, పూల వర్షాలు, రొమాంటిక్ పర్ఫార్మెన్స్ ఏర్పాట్లు మాత్రం మామూలుగా లేవు అంటున్నారు ఆడియన్స్. అసలే సుధీర్ రష్మిలు ఎప్పటి నుంచో కలిసి చేస్తే చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే సుధీర్ రష్మి ఫ్యాన్స్ మాత్రం ఈ షో కోసం సంక్రాంతి గురించి ఈగర్గా వెయిట్ చేస్తారనే చెప్పాలి. అది సుధీర్ అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.